ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా అమ్మ చేతి చేపల కర్రీ చూద్దాం. పల్లెటూర్లలో చేపల కర్రీ ఎలా ప్రిపరేషన్ చేస్తారో చూద్దాం. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడాక ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఒకసారి పసుపు 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలను ఇందులో వేయాలి. చేప ముక్కలను వేసి ఇలా అన్ని పీసులను మంచిగా నీట్గా కడుక్కొని ఇలా వేసుకొని చిన్నగా ఇలా కలుపుకోవాలి నిమ్మలంగా. ముక్కలు ఖరాబ్ కాకుండా ఇలా నిమ్మలంగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నిమ్మలంగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫిష్ని బట్టి వేసుకోవాలండి. చేపలను బట్టి కారం వేసుకోవాలి. మనం కారం తగ్గట్టు 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి వంటలు వస్తాయి. ఇలా గంటతో కలుపుకోకుండా ఇలా అనుకుంటారు వాళ్ళు, అప్పటి వాళ్ళు కాబట్టి ఇలానే కలుపుకుంటారు, మనలా కలుపుకోరు. ముక్కలు ఖరాబ్ కాకుండా ఉండడానికి అలా కలుపుతారట. ఇప్పుడు చింతపులుసు పోస్తుంది. చేప ముక్కలకు పులుపు మనకు ఎంత అవసరమో అంత పులుసు పోస్తుందండి. ఇప్పుడు వచ్చేసి బాగా పులుసు పోసి బాగా మగ్గనివ్వాలి చేపలని. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. బాగా కలపకూడదండి, చేపలు ఖరాబ్ అయిపోతాయి ముక్కలు. కొంచెం లైట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకా కొంచెం పులుపు పోస్తుంది, చింతపులుసు తగ్గిందని. తర్వాత ఇలా కలిపిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు మూత పెట్టుకొని పావుగంట ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి కొత్తిమీర వేస్తుందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసి ఆ కర్రీ ఉడికిన తర్వాత ఆఫ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.